నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణం ప్రథమ స్కందము 19వ అధ్యాయము. పరీక్షిత ప్రాయోపవేశము సుఖమహర్షి ఆగమనము 15వ శ్లోకము. తమ్మోపయాతం ప్రతియంతు విప్రా గంగా చ దేవీ ధృతచిత్తవీషే ద్విజోపసృష్ట కోకస్తక్షకో వా దశత్వలం గాయత విష్ణుగాథాః. విప్రోత్తములారా, ఇప్పుడు నా చిత్తమును భగవంతుని చరణారవిందముల యందే సమర్పించి ఉన్నాను. నన్ను ప్రసన్నునిగా తెలుసుకొని మీరును గంగాదేవియు నాపై అనుగ్రహమును చూపుడు. బ్రాహ్మణమును కుమారుని శాపముచే ప్రేరితుడై స్వయముగా తక్షకుడు గాని తక్షకుని రూపంలో వేరొకడు గాని వచ్చి నన్ను కాటు వేసినను వేయనుము. అందులకు నేను ఏమాత్రము భయపడను. మీరు దయతో రసార్ధములైన భగవంతుని లీలలను గానము చేయుడు. 16వ శ్లోకము. పునశ్చ భూయాద్ భగవత్యనంతే రతి ప్రసంగశ్చ తదాశ్రయేషు మహత్సు యాముపయామి సృష్టిం మైత్ర్యస్తు సర్వత్ర నమో ద్విజేభ్యః. మహాత్ములారా, ఈ శరీరమును చాలించిన పిమ్మట కర్మవశమున నాకు ఏ జన్మలు ప్రాప్తించినను అనంత కళ్యాణగుణ సంపన్నుడైన పరమేశ్వరుని ఎడ భక్తి కుదురుకొనుగాక. నిరంతరము భగవంతుని ఆశ్రయించి ఆయనను సేవించుకున్నట్టి భాగవతోత్తములతో గోష్ఠి సమకూర్చుండుగాక. మీ వంటి మహాపురుషులతో సాంగత్యము నెలకొనుచుండుగాక. ఆ విధముగా నన్ను ఆశీర్వదింపుడు. 17వ శ్లోకము. ఇతి స్మరాజాధ్యవసాయయుక్తః ప్రాచీనమూలేషు కుశేషు ధీరః ఉదంముఖో దక్షిణకూల ఆస్తే సముద్రపత్న్యాః స్వసుతన్యస్తభారః. పరీక్షిన్ మహారాజు మిక్కిలి ధీరుడు, జ్ఞాని. ఈ విధముగా నిరసన వ్రత దీక్షకు దృఢముగా నిశ్చయించుకొని గంగానదికి దక్షిణ తీరమున దర్భల యొక్క కొనలు తూర్పు దిశగా ఉండినట్లు అమర్చిన కుశాసనముపై ఉత్తరముఖుడుగా ఆసీనుడు అయ్యను. రాజ్యపాలన భారమును ఇంతకు ముందే అతడు తన కుమారుడగు జనమేజయునకు అప్పగించి ఉండెను. ధన్యవాదం.